న్యూస్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. ఏ కనకదుర్గ శ్రీ సహృదయ చారిటబుల్ మరియు సోషల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో కార్యక్రమం ప్రథమ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి నృత్య నీరాజన ప్రదర్శన చేపట్టారు. శ్రీ సహృదయ చారిటబుల్ ట్రస్ట్ మరియు సోషల్ ఆర్గనైజేషన్ బిర్లా మందిర్ భాస్కర్ ప్యాలెస్ ఆడిటోరియం హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులకు నాట్య శిరోమణి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. వారి ప్రథమ వార్షికోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి నృత్య నీరాజన ప్రదర్శనలు సభికులను మంత్రముగ్ధుల్ని చేసింది. స్టేట్ లెవెల్ డాన్స్ ఫెస్టివల్ కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యం అలరించాయి. ముఖ్య అతిథులుగా డాక్టర్ ఉకలాభరణం కృష్ణమోహన్ రావు, పూర్వ చైర్మన్, తెలంగాణ బీసీ కమిషనర్ శివ కాంతమనేని, సినిమా నిర్మాత హీరో చంద్రశేఖర్ అడ్వకేట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అవార్డు గ్రహీతలకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తదితరులు, గురువులు, చిన్నారుల తల్లిదండ్రులు, ఇంకా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డ్స్ విన్నర్స్ గా శ్రేష్ఠ, డాటర్ ఆఫ్ శ్రీధర్, విష్ణుతేజ్, పుష్ప మూవీ డాన్స్ పర్ఫార్మెన్సెస్, ఇంకా ఎన్నో ఆటపాటలు అలరించాయి. ఒకసారి మీ అందరి సపోర్ట్తో ఎంతో అభివృద్ధిలో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు. ఒక సంవత్సరం కింద ఈవిడ కనకదుర్గ నా దగ్గరికి వచ్చి, సార్ నేను కళాకారుడిగా ఉన్నాను, చాలా మంది పేద కళాకారులకు నేను సహృదయంతో ఏదైనా సేవ చేయాలని చెప్పి అన్నారు. సహృదయంతో అన్నాను కాబట్టి సహృదయ చారిటబుల్ ట్రస్ట్ అని పెట్టుకొని చెప్పి నేనే చెప్పాను. అది స్థాపించి ఎంతో మందికి నిరుపేదలైనటువంటి కళాకారులందరికీ సేవ చేస్తున్నారు నేను చూస్తున్నాను. ది భారత్ కల్చరల్ ఇంటిగ్రేషన్ కమిటీ శ్రీ అరవింద్ ఆర్ట్స్ అకాడమీ నుంచి ఒక డ్యాన్స్ మాస్టర్గా నేను సంపాదిస్తున్నటువంటి నేను ధన్యవాదాలు సార్. అనగారు 10,000 మందిలో ఒక పండితులు కొట్టవచ్చు, 10 లక్షల మందిలో కూడా ఒక దాత ఉండడం చాలా కష్టం అన్నాడు. వారి దాతృత్వానికి, నేతృత్వానికి, కర్తృత్వానికి ఒక్కసారి అందరూ కూడా చప్పట్లతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్న సభాముఖంగా. మరి వారి తిరుపతి మందికి వారి భోజనాలు పెట్టున్నారు, వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, వారి రోజు చేస్తున్న కార్యక్రమాలకు ఒక నెక్స్ట్ మంచి విద్వాంసుడు, తబలా అన్ని కూడా వాయిస్తారు. చాలా పెద్ద గురువు. నాకు మంచి మిత్రుడు వాసువి గారు కొన్ని వందల సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టాలి. వేలాది మంది స్టూడెంట్స్కి ఫ్రీ నోట్ బుక్స్ అమ్మ సహృదయ చారిటబుల్ ట్రస్ట్ కూడా ఈరోజు రాష్ట్రంలో మంచి స్పీకర్స్ లేరమ్మా, గ్రేట్ పర్సన్ మా రాయల రోజుల్లో నేను కూడా 1 లక్ష శాలరీ వరకు 1 లక్ష కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాను. నేను మోహన్ ట్రస్ట్ వరకు ఒక 15,000 కిలోలు ఇచ్చాము ఒకటికి. సో ఆ ప్రాజెక్ట్ కొనసాగుతుంది. అసలు ఇంత అంటే ఎంత కాంపిటేటివ్గా చేశారంటే పిల్లలు ప్రతి మ్యూజిక్కి ఏ స్టెప్ వేయాలి, ఎలా వేయాలి, ఏంటి అనేది ఎంత బాగా 100% కూడా వాళ్ళు సాటిస్ఫై చేశారు. నయనానందకరం అనమాట. చాలా సంతోషం ఏర్పడింది. కనకదుర్గ గారు ట్రస్ట్ ఫామ్ చేసి ఆ ట్రస్ట్లో ఎవరైతే మాస్టర్స్ ఉన్నారో వాళ్ళని ఆ ట్రస్ట్లో తీసుకొని వాళ్ళ యొక్క పిల్లలతో ఏదైతే డిస్ప్లే వాళ్ళు చేశారో అదైతే చాలా సంతోషంగా ఎంత బాగా చేశారంటే అసలు అద్భుతంగా చేశారు పిల్లలు. అందరు పిల్లలు కూడా. ఎన్ని సంవత్సరాల అనుబంధం మీది ఈ ట్రస్ట్ ఈ మేడం గారితో? కానివ్వండి మేడం యాక్చువల్గా మేడంతో 5 ఇయర్స్ దగ్గర నేను చూస్తున్నాను. ఆవిడ ఇలాగా అరేంజ్ చేస్తుంది. ఇంత అద్భుతమైన కార్యక్రమంలో మీరు కూడా చీఫ్ గెస్ట్గా రావడం మీకు ఎలా అనిపించింది? మరి ఇంకొకటి ఏంటంటే అసలు ఏ పిల్లల దగ్గర కూడా ఏ కంట్రిబ్యూషన్ లేకుండా కూడా ఆమె సొంత ఫైనాన్స్ తోని ఆమె చేయడం అనేది గొప్ప. నిజమే సార్. తల్లిదండ్రులు వచ్చారు, వాళ్ళు కూడా చాలా సంతోషించారు. పిల్లలు అయితే అత్యద్భుతంగా చేశారు. చిన్న పిల్లలు కూడా మీరు చూస్తున్నారు. అవునవును సార్. థ్యాంక్ యూ సార్. మీ విలువైన సంబంధం ఓకే.
నమస్తే అండి, నా పేరు డి విష్ణు తేజ్. టుడే ఐ డిడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఆడిటోరియం. నాకు చాలా ప్రౌడ్గా ఉంది. నాకు మంచిగా ఎంకరేజ్మెంట్ వచ్చింది. ఏమేమి చేశారు ఇక్కడ పర్ఫార్మెన్స్ మీరు? గంగోరెంకు తల్లి, పుష్ప సాంగ్, ఇంకా కూచిపూడి సాంగ్ కూడా వేసాను. ఓకే. మీ ఫేవరెట్ హీరోస్ ఎవరు? నా ఫేవరెట్ is ప్రభాస్, ఇంకా అల్లు. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది మీరు చేస్తున్న పర్ఫార్మెన్స్? అందరూ చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారన్నారు. నాకు ఒక ఎంకరేజ్మెంట్, ఇంకా ఒక ఫీలింగ్ వచ్చింది. ఓకే. ఇంకా బాగా అనిపించింది. ఇప్పటివరకు ఎన్ని స్టేజెస్ మీద పర్ఫామ్ చేశారు? ఒక 20 ఇంకా 30 అట్లా. సింధూర్ అన్నారు కదా అమ్మ. నేను సింధూరు దాంట్లో కూడా చేశాను డిఆర్డిఓలో. వెరీ నైస్. సింధూరు పర్ఫార్మెన్స్ సక్సెస్ మీట్లో నాకు మంచి అవార్డ్స్ బాగా వచ్చాయి. ఓకే. ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ గెటింగ్ దిస్ అవార్డ్స్ అండ్ అప్రిసియేషన్. వెరీ థ్యాంక్స్ ఫర్ గెటింగ్. అచ్చా, మీ డ్రీమ్ ఏంది? మీ కళ ఏంది? మీ పెద్దగా ఏం కావాలనుకుంటున్నారు? My ambition is to become an IAS officer, extra like a dance master. వెరీ నైస్. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ గురుగారి పేరు, మీరు చేసిన పాట ఏ పాట అది చెప్పండి గట్టిగా. నా పేరు శ్రేష్ఠ. మా గురుగారు ఇంకా ఏ పాటతో డ్యాన్స్ చేశారు మీరు? నేను ఏ పాటకైనా డాన్స్ చేశాను. రామరాజు కొండలో నెలకొండ. ఓకే. ఏ క్లాస్ అవుతున్నారు మీరు? ఎక్కడ? ఫస్ట్ క్లాస్. ఓకే. ఈరోజు ఎలా అనిపించింది? ఈరోజు మీరు ఇక్కడ అవార్డు తీసుకున్నారు లెజెండరీ చేతుల మీదుగా, మీకు ఎలా అనిపించింది? మంచి అనిపించింది. ఓకే. ఇంకా గురుగారు మీకు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు, ఎలా సపోర్ట్ చేస్తారు? చాలా బాగా సపోర్ట్ చేశారు. ఓకే. ఇంకా పేరెంట్స్ ఏమంటారు? పేరెంట్స్ కదా ఓకే అండి. ఓకే. మీ డ్రీమ్ ఏంది? మీ కళ ఏంది? మీరు పెద్దగా ఏమవ్వాలనుకుంటున్నారు? పోలీస్. మనసుతో చెప్పింది రావు. ఓకే. ఇంకా ఏమేమి నేర్చుకున్నారు మీరు డాన్సెస్లో? కూచిపూడి, భరతనాట్యం. ఫేస్ కనిపించాలి. ఎస్ చెప్పండి. కూచిపూడి డాన్స్. ఓ వెరీ గుడ్. ఇంకా చాలా ఓకే. ఇన్స్పిరేషన్గా ఉంటుంది ప్రతిసారి తను చేయడం వల్ల. ఓకే. అండ్ అందులోనూ వచ్చేసి తిను ఇప్పుడు డిఫెన్స్ క్లాస్ స్కూల్ తరఫు నుంచి ఎంకరేజ్గా ఉంటుంది. మేడం కూడా బాగా సపోర్ట్ చేస్తుంది మాకు. ఓకే. నేను తిను వచ్చేసి 4th అండ్ 4 yearsలో నుంచి ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయోధ్యలో ఇచ్చింది. అలా మోర్ దెన్ 20 పర్ఫార్మెన్స్ ఇచ్చింది రవీంద్ర భారతి. ప్రతి దగ్గర ఇస్తూనే ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు జస్ట్ అంత 6 years ఓల్డ్ పాప ఇప్పుడు మోర్ దెన్ 25 పర్ఫార్మెన్స్ ఇచ్చింది. గ్రేట్. అండ్ ఇండివిజువల్ పర్ఫార్మెన్స్. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన సంస్థకి, ఆర్గనైజర్కి, గురువులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా బాగా చేశారు. అండ్ ప్రతి ఒక్కటి చాలా ఎంకరేజింగ్గా ఉంది. యాజ్ ఎ పేరెంట్స్గా మాకు చాలా ఎంకరేజింగ్గా అనిపించింది. అండ్ దట్టు ఇంకొకసారి ఇలా ఇంకా అవేర్నెస్ తీసుకురావాలి. మెయిన్గా ఏంటంటే చాలామంది ప్రీవియస్ అంతా వెస్ట్రన్ స్టైల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు మధ్య ట్రెడిషన్కి బాగా వస్తున్నారు. అది ఎంకరేజింగ్గా ఉంది. సో వాళ్ళకి ఖచ్చితంగా నేను ధన్యవాదాలు చెప్పుకోగలుగుతాను. థ్యాంక్ యూ సార్. బ్యూటిఫుల్ సార్. స్టార్ట్. నా పేరు సనిత. మా గురుగారి పేరు గంగా. ఓకే. నేను ఇక్కడ డాన్స్ చేసినందుకు నాకు ఇప్పుడు ప్రైజ్ ఇచ్చారు. ఓకే. ఏ పాట మీద డాన్స్ చేశారు? మహాగణపతి. అచ్చా, ఏ క్లాస్ అవుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను 2nd క్లాస్ చదువుతున్నాను. ఓకే. ఎలా అనిపించింది ఈరోజు మీరు పర్ఫామ్ చేస్తుంటే? అందరూ చప్పట్లు కొట్టారు, మీరు బాగా చేశారన్నారు, మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఓకే. స్కూల్లో కూడా ఎప్పుడన్నా డాన్స్ చేశారా? అచ్చా. మీ డాన్స్ టీచర్ ఏమేమి నేర్పించారు మీకు? ఇప్పటివరకు ఏమేమి నేర్పించారు? స్టెప్స్, డ్యాన్స్, కూచిపూడి. అచ్చా. మీ స్కూల్లో ఇప్పటివరకు ఏమేమి నేర్చుకున్నారంటే ఆర్ట్స్ ఏమేమి నేర్చుకున్నారు? డ్రాయింగ్, పెయింటింగ్ అలాంటివి. చాలా నేర్చుకున్నాను. అచ్చా. మీ కళ ఏంది? మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకున్నారు? మీ డ్రీమ్ ఏంది? నేను పోలీస్ అవ్వాలి. వా వెరీ నైస్. ఎలా అనిపించింది పాపగారు? ఇంత మా మేనకోడలు మంచిగానే చేశారు. ఓకే. ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్కి, గురువులకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము ధన్యవాదాలు చెప్పగలం. థ్యాంక్ యూ. మీ వాట్సాప్ నెంబర్ రాయితే నేను పొద్దున పేపర్ కట్టి ఈ న్యూస్ 2 పంపిస్తాను.